జన్మ లేకుండా చేసుకోవడం అనేది చాలా ఎన్ని జన్మలకో సాధన ద్వారా లభిస్తుంది. కానీ మనకు ఇప్పుడు లేదే అనుకోవడానికి కాదు. జన్మ లేకుండా మోక్షము కావాలా, దేవుని దగ్గరనే ఉండాలా అంటే మనము ముందు మన కోరికలను చంపుకోవాలి. ఆడికి పోవాలి, ఈడికి పోవాలి, అది చూడాలి, ఇది చూడాలి, ఈ తిరుపతి లేకపోతే అది ఇది అని ఇట్లాంటి ఎన్నో కోరికలు. ఇవే కాకుండా ఇది తినాలి, అది తినాలి, ఇది బాగుంది, అది బాగుంది, మేడలు వేయాలి, మిద్దెలు వేయాలి, ఇట్లాంటివన్నీ మన కూతుర్లు మన కొడుకులు ఇంత బాగుండాలి, అంత ఈ పాశాలన్నీ తెంచుకోవాలి. దుఃఖము కలిగిన సుఖము కలిగిన సమభావన అనేది మనస్సుతో సాధించాలి. అవన్నీ సాధించాడు ఆయన. అందుకోసము యమనియమాలను, కఠినమైనటువంటి నియమాలన్నీ పాటించి ఆయన మోక్షం పొందాడు. కానీ ఈ యొక్క వేద ధర్మాన్ని ఉద్ధరించింది ఎవరు, ప్రజలకు చెప్పింది ఎవరు అంటే మహర్షి దయానందుల వారు. ఆయన ఈ వేద ధర్మాన్ని ముందు ఆయనకు ఎట్లా తట్టింది అంటే, శివరాత్రి రోజు జాగరణ చేస్తుంటే వాళ్ళ తండ్రి వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అక్కడ భజనలు చేస్తూ ఉండినారు ఉపవాసంతో. అయితే అప్పుడు అందరూ చేసినాక అయిపోయినాక సగిరిపొద్దు అయింది. అప్పుడు అందరూ నిద్రపోతున్నారు. కానీ ఈ దయానంద సరస్వతి అప్పటికి 14 ఏళ్ళ పిల్లోడు. అయి దేవుడు వస్తాడన్నాడు, ఈశ్వరుడు ఎట్లొచ్చాడు చూడాలని నిద్రపోకుండా మేలుకొని ఉన్నాడంట. మేలుకొని ఉంటే ఎంతసేపు ఉన్నా రాలేదంట. ఇంకా పొద్దుపోగా ఈ ఎలుకలు కొన్ని పైన కన్నాల్లో నుంచి ఆ గుడి మెట్లలో అక్కడ ఇక్కడ తిరుగుతూ వచ్చి ఆ లింగం మీదకి పెట్టిన పదార్థాలు తినుకుంటూ అక్కడ కొంత రెట్టలు వేసుకుంటూ, అంటే మలమూత్రాలు వదిలేస్తూ ఈ విధంగా ఎలుకలు తిరుగుతున్నాయంట. అంటే ఆయనకు అప్పుడు తెలిసింది ఈ లింగము ఈ అనేది ఈశ్వరుడు కాదు, ఇది వట్టి రాతి బండ. నిజంగా ఈశ్వరుడు అయితే ఒక ఎలుకను తోలుకోలేడా? నిజంగా ఈశ్వరుడు అయితే ఇంత తొట్టు ఎచ్చంటే తన మీదికి ఎక్కి ఎరిగి తోలుకోలేడు. ఇది కాదు, ఏదో ఉంది. ఈ సృష్టికి నియామకుడు, ఈ సృష్టిని తయారు చేసింది, ప్రతి ప్రాణిని పుట్టించినది, చేసేటటువంటి ఒక శక్తి ఉంది. అదియే దైవము, అదియే ఈశ్వరుడు. ప్రతివాడికి చావు తప్పదు, ప్రతివాడి మరణిస్తున్నాడు. ఇది కారణము ఏమిటి అని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇల్లు విడిచి పారిపోయాడు. ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే చెప్తారో ఏమో తెలుసుకుందాము అని చెప్పేసి పారిపోయి ఎన్నో అడవులు అవి ఇవి గురువుల దగ్గర సాధువుల దగ్గర తిరిగి లాస్ట్కు వేదజ్ఞానము ఒకటే సరి అయినటువంటి మార్గము, దానికి మించింది లేదు అని ఒక గురువు చెప్పాడు ఎక్కడో కొండలలో. అంటే ఊర్లలో లేరన్నమాట. ఆ వేదాన్ని నేర్చుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి, అందులో ఏమున్నావి అని పట్టుదలకు పట్టి ఆ వేదాలని మొత్తం చదివి అర్థం చేసుకునే జ్ఞానం అంతా సంపాదించుకున్నాడు తన గురువు అయినటువంటి విరజానంద స్వామి వద్ద. అయితే ఇన్ని చేసిన తర్వాత ఊరుకుంటే ఎట్లా? ఆయన ఆ గురువు అన్నాడు, నాయనా నాకు గురుదక్షిణ ఇస్తావా అన్నాడు. నా దగ్గర ఏముంటాయి స్వామి, నేనే సన్యాసిని, ఇక్కడ అక్కడ భిక్ష తెచ్చుకొని మీ దగ్గర విద్య నేర్చుకున్నాను. ఏముండాయంటే నాకు కావలసింది డబ్బులు కాదు, దశకం కాదు నాయనా, నేను చెప్పినది మాట వినాలి, నాకు మాట ఇయ్యి అన్నాడు. అంటే అప్పుడు నా దగ్గర ఉండగలిగింది ఏదైనా ఇస్తా స్వామి అన్నాడు. నీవు నేర్చుకున్న ఈ విద్యంతా ప్రజలకు లోకానికంతయు కూడా ప్రచారం చెయ్యాలి, అదే నాకు గురుదక్షిణ, ఇంతకు మించిన దక్షిణ ఇంకొకటి లేదు. లోకమంతా అజ్ఞానంలో మూర్ఖత్వంతో జనాలు అందరూ భగవంతుని విస్మరించి ఊరికే ఆడంబరంగా బ్రతుకుతూ ఇదే దైవము, అదే ఆచారము, అదే జ్ఞానము అని చెప్పేసి బ్రతుకుతున్నారు. మొత్తము నాశనమైపోయింది లోకమంతా.
నీవు ఎలాగైనా సరే సమాజం మీదికి పోయి సమాజంలో అక్కడక్కడ అన్ని చోట్ల చెప్పుకుంటూ ఈ గ్రంథాలు వినిపించుకుంటూ ఇదంతా చెయ్యాలి అని ఆయన కోరాడు. అంటే ఎందుకు అంటే ప్రజలంతా జ్ఞానవంతులు కావాలని ఆయన కోరిక. ఏమిటి జ్ఞానము? పూర్వము మన ఋషులందరూ కూడా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వేదవ్యాసుడు, జైమిని మహర్షి, శుక మహర్షి, ఈ ఋషులందరూ కూడా నడిచిన మార్గము ఇదేను, మానవులు నడిచేదంతా ఇదేను. ఆ కాలంలో ఉండబడినటువంటి రాముడు, కృష్ణుడు, ప్రజలు ప్రతి ఒక్క గృహంలో కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు నిత్యము. ప్రతి ఒక్కడికి వేద విద్య వచ్చును. ప్రతి ఒక్కరూ కూడా ఏ మంత్రాలకైనా వేద విద్య నేర్చుకున్న వాళ్ళు. అప్పుడు బడిలో చెప్పేదే వేద విద్య, వేద మంత్రాలు. గురుకులం అని పంపిస్తారు 7-8 ఏళ్ళు 6 ఏళ్లలో. అప్పుడు వాళ్ళ ఆ గురువులు చెప్పేదే వేదాలు. మరి అంత గొప్ప పండితులు, అంత గొప్ప ఋషులు ఆచరించినది మనం పోగొట్టుకున్నాం. ఎట్లా అంటే కౌరవులు పాండవులు యుద్ధం జరిగి మొత్తము నాశనమైంది. అందులో నాశనమైన తర్వాత వేదవ్యాసుడు ఈ యొక్క వేద జ్ఞానాన్ని, ఈ విద్యలకు, యుద్ధాలకు సంబంధించిన విద్య ఉండవద్దు అని మొత్తం దాన్ని దహనం చేసినాడు. ఇది ఉంటే ఇంత నాశనమైంది, జనాభా ప్రాణికోటి మొత్తం పుట్టకుండానే పోయింది భూమి మీద. ఎక్కడో ఏ ఒక్కరో ఇద్దరో మిగిలినారన్నమాట. కాబట్టి అక్కడి నుంచి మనకు పట్టుకున్నది దరిద్రం. తర్వాత ఈ యొక్క వేద విద్య పాటించేవారు లేక, వీరులు లేక, విదేశీయులను ఓడించి వాళ్ళను ఎదిరించే వాళ్ళు లేక, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ విద్యలు, వాళ్ళ మతాలు మనకు బోధించి, వాళ్ళు చెప్పినటువంటి మతాలు కానీ, మద్యమాంసాలు కానీ, ఇవన్నీ వాళ్ళు చెప్పిన తర్వాతనే మనకు అవన్నీ వచ్చినాయి. అంతకుముందు ఇక్కడ ఎవ్వరూ మాంసం తినేవారు లేరు, మద్యం తాగేవారు లేరు. గొప్ప బలవంతులుగా ఉండినారు వాళ్ళంతయు కూడా. ఏ ప్రపంచంలో ఏ దేశములోనైనా ఎవ్వడు ఏ తప్పు జరిగినా పోయి వాడిని చంపడమేగా. మేము ఇట్లా చెప్తున్నాము, మీరు ఈ విధంగా నడుచుకుంటారా లేదా? నడుచుకోకపోతే మిమ్మల్ని చంపుతాం, ఉండనివ్వం. ఈ భూమి సూర్యుడు చంద్రుడు ఉండినంత కాలము, సూర్యరశ్మి పడినంత చోటల్లా కూడా వేద ధర్మం ఉండాలి, వేద ధర్మం ప్రకారం జీవించాలి. వేద ధర్మము తప్పితే మిమ్మల్ని మొత్తము నాశనం చేస్తాం, ఇదంతా మాది, ఈ ప్రపంచమంతయు కూడా మాది అని ఈ విధంగా మాట్లాడి ఒక్క అడవిలోకి వెళ్ళినప్పుడే కరదూషణాదులు అనేటువంటి 14,000 రాక్షసులను రాముడు ఒక్కడే చంపాడు. ఎట్లా చంపాడు? వాళ్ళు మంచి చేయలే, చెడు చేస్తారు లోకానికి. ఋషులను కొట్టేది, ఈ యజ్ఞాలు నాశనం చేసేది, వేద విద్య ప్రచారం కాకుండా వినకుండా చేసేది, ఈ రకంగా చేస్తా అంటే రాముడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. ఈ రాముడు పోయి ఇతని దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు, బాణాలు ఉన్నాయి చూడండి, ఒక్క బాణం వేస్తే అన్ని వేల మంది ఒకటేసారి స్మాష్. ఈ విధంగా అటువంటి గొప్ప విద్యలు ఉండినాయి మన దేశంలో. కాబట్టి అటువంటి విద్యలతో ప్రపంచం అంతయు కూడా ఎక్కడ ఎన్ని దేశాలున్నా కూడా వీళ్ళు చెప్పింది మన దేశంలో రాముడు కాలంలో, కృష్ణుడి కాలంలో కానీ విని తీరాలి. తీరకపోతే వాళ్ళని చంపుతారు. అట్లాగా ప్రపంచానికే గురువుగా బ్రతికింది మన దేశం, ప్రపంచానికే ప్రభువులుగా బ్రతికింది. ఆ వేద విద్య ఎప్పుడు పోగొట్టుకున్నామో అప్పుడు ప్రపంచానికి కాదు, తన సొంతము దేశంలో కూడా బానిస బ్రతుకుతా ఉంది. ఇది బాగా తెలుసుకోండి. విదేశీ మాఫియాలు చెప్పినట్టు ఆడడము, వాళ్ళు ఇచ్చినటువంటి ఔషధాలు మందులు వాడుకోవడము, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వాళ్లకు నీకు చంపుతాము, నీకు ఇది అది అని చెప్పేసి భయం పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. చూడండి ఎంత నికృష్టము. వాళ్ళు వచ్చి మద్యమాంసాలు ఎప్పుడు ప్రచారం చేసినారో ఆవులు, గొర్రెలు మొత్తము వాళ్ళు తినడం మొదలుపెట్టారు. రాక్షసులు తిన్నట్టు మొత్తం నాశనం చేశారు. పాలు కరువైనాయి, నెయ్యి కరువైంది.
ఈనాడు పాలు కరువు, నెయ్యి కరువు ఎందుకైనా అంటే పశువులు లేవు, పశువులను పెంచే వాళ్ళు లేరు, పశువులను చంపడానికి ఇస్తున్నారు వాళ్లకు. ఏదో నానాక ఎన్ని వేసి పాలు తయారు చేస్తున్నారు, నానాక క్రీములు వేసి నెయ్యి తయారు చేస్తున్నారు. ఈ విధంగా వేసి చేస్తున్నారు తప్ప ప్రజలకు ఆరోగ్యం ఏమవుతుంది అని అనుకునేవాడు లేడు. ఎందుకంటే వీళ్ళకు హక్కు లేదు. ఏమి హక్కుతో ప్రారంభం చేసినా విదేశాల వాళ్ళు మాఫియాగా అంటే ఎవడు పెద్దగా ఉంటే వాడు భయం పెడతాడు, చూసుకో నీ కథ అని. ఆయుర్వేద విద్య అందువల్లనే నాశనం అయిపోయింది. ఆయుర్వేద ఇప్పటికీ విద్య సంబంధంగా ఇప్పటికి కూడా రామ్దేవ్ బాబా ఎన్నో కనిపెట్టినవి కూడా ఆయనను ప్రచారం చేయకోకుండా స్టాప్ చేశారు. నీవు చేయకూడదు, ఇది ప్రజలు చేస్తారు, ఇది అదని భయం పెట్టేది చేసేది. మరి వాళ్ళ మందులు ప్రతి ఒక్క మందు సైడ్ ఎఫెక్ట్లతోనే తయారు చేస్తున్నారు. ఆ మందు తింటే ఇంకొక రోగం రావాలి. కానీ అది వాళ్ళకు వేద ధర్మాలు తెలియవు. ఆ యొక్క ఔషధాలన్నీ మనకు వేసి మనకు రోగాలు మనం సాక్కుంటున్నాం. ఎందుకంటే వాళ్ళను ఎదిరించి చేసేటువంటి సామర్థ్యము లేదు. ఈ విధంగా వేద ధర్మము లుప్తమైపోయి వాళ్ళు డాక్టర్లు చెప్పినటువంటి మద్యమాంసాలు తిని మన జీవితాలు దండగమారితనంగా దైవం అంటే తెలియకుండా, దైవ పూజలంటే ఏమిటో తెలియకుండా ఈ విధంగా రకరకాలుగా నాశనం చేసినారు. ఇది ఆ మహర్షి దయానందుల వారు ఆ యొక్క విద్యనంతయు కూడా మన ఋషులు బ్రతికింది ఈ దావనైనా దీన్ని చెయ్యండి అని ఆయన ప్రచారం చేశారు. ఆయన ఫస్టు బొంబాయిలో 1875 సంవత్సరంలో ఆర్య సమాజంని స్థాపించారు. అటువంటి సమాజము నుండి తరువాత ఒక్కొక్కరు తయారవుతూ ఊరూరున ఆర్య సమాజాలు తయారవుతూ ఎంతోమంది ఈ యజ్ఞాల ద్వారా ఉన్నతి పొంది జ్ఞానము పొంది గొప్పవారు అవుతున్నారు. మనం భగవంతుడి దగ్గరికి వచ్చాము యజ్ఞం కాడికంటే మనం గొప్పవాళ్ళు కావడానికి. దేవునికి మనం చేసేది లాభం కాదు, మనం లాభం కోసం వస్తున్నాము. ఇది ప్రతివారు తెలుసుకోవాలి. మేము ఎందుకు చేస్తున్నాము? మనిషికి ఇంత డబ్బులు వేసుకొని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పౌర్ణమికి అమావాస్యకు ఇవన్నీ చేస్తున్నాము. ఎందుకు? మాకు నష్టము ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా, కానీ 10 మందికి ప్రచారం కావాలి. మన యొక్క గురువు ఆశయం అదే. ఆ గురువు ఆశయం అది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వేద జ్ఞానాన్ని ఇతర ప్రజలకు తెలియచేయాలి అనేటువంటి ఆశతో ఆయన చేశాడు. అయితే దీనికోసము పూజారులు, క్రైస్తవ మతస్థులు, ఇంకా ముస్లింలు వీరందరూ కలిసి కుట్ర పన్ని మాకు లాభాలు పోతాయి, మా మతాలు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో దేవాలయాలు లేకుంటే వాళ్ళకు డబ్బులు రావు, చర్చిలు లేకుంటే వాళ్ళకు ఆదాయాలు పడిపోతాయి, ఈ దర్గాలు మసీదులు ఇవన్నీ పోతే వాళ్ళకు ఆదాయాలు పోతాయి. ఈ విధంగా కుట్ర పన్ని ఆయనకు విషం పెట్టి చంపారు. ఒకసారి కాదు 15-16 సార్లు విషం పెట్టారు. ఒకసారి విషం పెడితే చావలే, 2 మాటలు విషం పెడితే చావలే. ఎందుకు చావలే అంటే ఆయన యోగశక్తితో ఆ విషయాన్ని విరుగుడు చేస్తాడు. తరువాత అలా చేసుకోకుండా ఆయనకు గాజు ఒప్పులు రకరకాల విషయాలన్నీ చూర్ణం చేసి ఆయన తాగేటువంటి పాలల్లో కలిపి ఆయనకు ఇచ్చారు. తరువాత అప్పుడు వదిలేసుకొని చేసుకోవడానికి కూడా ఆ పేగులు కోస్తున్నాయట. వదిలేయడానికి దాన్ని బయటికి తీస్తామంటే పేగులు కోస్తున్నాయంట. గాజొడకలు ఇట్లాంటివన్నీ కూడా చూర్ణం చేసి ఆయనకు వేసినారు. అంటే మన యొక్క ధర్మము ఇంత గొప్పది, ఈ ధర్మాన్ని అభివృద్ధి అయితే మనమందరము నాశనమవుతాము, మన లాభాలు పోతాయి. ఎంతసేపు ఉన్న ప్రజలను మూర్ఖులుగా ఉంచితేనే మనకు లాభాలు, ఎన్నో డబ్బులు ఎన్నో వస్తాయి అని చెప్పేసి ఈ విధంగా ఆయనను అంత పని చేసినా కూడా 2-3 నెలల వరకు ఆయన బ్రతుకుతానే ఉన్నాడు. ఇంకా చూస్తాము అని. తరువాత ఎంత ప్రయత్నం చేసినా కూడా పేగులు కోతలు కోస్తూ ఉంటే లోపల ఇంకా సాధ్యముగాక ఇది నిల్చదు అని చెప్పేసి ఈ దీపావళి నాడు
ఒక అందరినీ మొత్తం స్టేట్మెంట్ ఇచ్చి ఊరంతా దేశమంతా ప్రజలకు భగవంతునికి ఆయన ప్రార్థనలు వినిపిస్తూ నేను ఫలానా రోజు ఈ దేహం విడుస్తున్నాను సాలిస్తున్నాను అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇలాగా విడుస్తాను ఇలాగా పడుకుంటాను ఇలాగా పోతుంది చూడండి అని చెప్పేసి నడి మధ్య బజారులో సెంటర్లో ఆయన పడుకొని ఆత్మను వదిలిపెట్టాడు. ఎంత గొప్పవాడు! ఆయన ఒక్కటి కూడా మఠము కట్టించుకోలే, సత్రము కట్టించుకోలే, ఆస్తి పెట్టుకోలే, ఏది కూడా నా స్వార్థం కోసమని ఆయన నాకు పేరుండాలా నేను పోయినా కూడా ఎంతకాలమో ఉండాలా అనుకోలే. మరి మన వీరబ్రహ్మం కూడా కొన్ని సాధన చేసినాడు కానీ పూర్తిగా వేదం తెలియదు. అయితే ఆయన నాకు మఠం ఉండాలి, నాకు పేరు ఉండాలి, నేను పోయినాక ఇట్లా గుడి దేలము ఇవన్నీ తయారు కావాలి, అవన్నీ చేపించుకొని సమాధి కట్టించుకొని సమాధిలో కూక్కొని ప్రాణం విడిచినారు. చూడండి, అంటే ఆయనకు నాకు పేరు ఉండాలి, నేను భూమి మీద బతికినాలు నా పేరు ఉంటుంది, నేను పోయినా కూడా అని చెప్పేసి స్వార్థం అనేది ఉండినాది. కానీ మహర్షి దయానంద సరస్వతి లేదని. ఆయన ఋషి మహర్షి, ఋషులందరూ కూడా స్వార్థంతో బ్రతికిన వారు కాదు. వేదాలను చదివి వాటికి భాష్యము రాశారు. ఎందరో ఋషులు కూడా కొన్ని మంత్రాలకే రాశారు, కానీ ఈయన మొత్తము అన్ని దానులకు కూడా రాశారు. అంతటి మహాయోగి పుంగవుడు మన దేశంలో పుట్టడం అంటే ఇది మనకు ఒక పూర్వదృష్టం. ఎట్లా పుట్టాడు అంటే పూర్వ ఋషులన్నీ అందరూ కూడా ఈ యొక్క దేశంలో పుట్టారు. ఆ యొక్క సాంప్రదాయాలను పునికి పుచ్చుకొని మళ్ళీ ఈయన పుట్టాడు. ఏ జన్మము ఎత్తి ఎవడెచ్చి పుట్టాడో కానీ ఇక్కడ మాత్రమే ఋషుల సాంప్రదాయం బ్రతుకుతున్నది. మిగతా దేశాల్లో ఋషి ఎవడు పుట్టలే, అంత దొంగలే. ఒక్క సాంప్రదాయం కూడా ఋషి సాంప్రదాయం వేదం కానీ ఎక్కడ లేదు. వాటిని తెలుసుకోవాలి నేర్చుకోవాలి అన్నటువంటి ఆపేక్ష కూడా ఎవరికి లేదు. కేవలం వాళ్ళు తినడం తాగడం తిరగడము, ఇదే జల్సా, ఇదే జీవితం. ఇంకా ధర్మాలు ఏమిటో తెలియవు. భార్యాభర్తల ధర్మం ఏమిటి, పిల్లల ధర్మం ఏమిటి, మనము ఎవరి పట్ల ఎంతవరకు మేలు చేయాలి అనే సంబంధం, నేను ఎంత సంపాదించుకోవాలి అవే వాళ్ళకు తెలిసిన ధర్మాలు. ఇంకా ఏమీ తెలియవు. నేను గొప్పగా సావుకారిగా ఉండాలి, నేను గొప్పగా సావుకారిగా. కానీ ఋషులు లోకము క్షేమం కోసము రాజుల వద్దకు వెళ్ళి భిక్షా దేహి అని చెప్పేసి ధనములు అడుక్కొని ఆ ధనములతో యజ్ఞాలు చేసి లోకక్షేమం కోసం చేసేవారు. మరి ఎవడన్నా చేస్తున్నాడా? ఈనాడు పోయి యజ్ఞాలు చేస్తామయ్యా మాకు డబ్బులు అంటే ఇచ్చేవాడు కూడా లేడు. మాకంతా పోతాది పో అనేటోడే ఉన్నాడు. అంటే పోతుంది, కానీ భగవంతునికి ఇచ్చినది ఇది 1కి 10 రెట్లు 100 రెట్లు అయి వస్తుంది అనే జ్ఞానం వీళ్ళకి ఉంటే కదా లేదు. కేవలం నా స్వార్థము నాదేనని, ఒక పాట నా స్వార్థము నాదేనని తలపోసేవాడు నలుగురికి భారమై కాటికి పోతాడు. అటువంటి భారమయ్యే వాళ్ళే ఉన్నారు ఈ దేశంలో తప్ప లోకానికి క్షేమం చేసే వాళ్ళు ఎవరూ లేరు. బాబాలు, స్వామీజీలు, పూజారులు, వాళ్ళు వీళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కటికి వాళ్ళ ఆశ్రమాలు, వాళ్ళ బిల్డింగులు, వాళ్ళ యొక్క సంపద కోట్లు కూడబెడుతూ సంపాదించుకొని బ్రతుకుతున్నారు. మరి దయానంద సరస్వతి ఒక్క పైసా కూడా లేకుండా ఎప్పుడు వచ్చిన డబ్బులు అప్పుడు ప్రజాక్షేమానికే ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుణ్ణి ఈ విషాలు పెట్టి చంపారు ఈ 3 మతస్థులు. కాబట్టి సత్యము ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఏ పూజారులు చెప్పరు, ఏ మతం వాళ్ళు చెప్పరు. మా మతం అభివృద్ధి కావాలా, నాకు వచ్చే లాభాలు రావాలా అనే. కానీ ఒక్క ఆర్య సమాజము మాత్రము ప్రజల క్షేమము కోరి ప్రజలు బాగుపడాలా, దైవాన్ని తెలుసుకోవాలా, మన ఆత్మ ఎందుకు వచ్చింది ఈ లోకానికి శరీరం ధరించి, నేను ఆత్మను శరీరం కాదు, ఈ శరీరాన్ని పోషణకు మాత్రము అంతో ఇంతో ధనము సేకరించుకోవాలి తప్ప ఆత్మ చేసేటువంటి పుణ్యకర్మలు ఈ యజ్ఞయాగాదుల ద్వారా
మనము పుణ్యము సంపాదించుకొని పరమాత్ముని చేరుకొని ఈ ఆత్మ మోక్షము పొందాలని చెప్పే నా కొడుకులు ఒక్కరూ లేరు. వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి పోతే నాకు ఇంత డబ్బులు ఇయ్యి, నీకు దర్శనం ఇచ్చా, నాకు అంత డబ్బులు ఇయ్యి, నీకు ఇది చేయొచ్చా అది చేయొచ్చా, నీకు అది వచ్చా అది ఇది వచ్చా అని చెప్పే నా కొడుకులే ఈ లోకములో ఉండేదంతా. గొప్ప గొప్ప స్వామీజీలందరికీ అందరికీ కూడా కోట్లున్నాయి, ఇవి మీకు తెలియదు. కానీ భక్తి అది కాదు. అయితే మారుమూల ప్రాంతాల్లోనైనా ఎక్కడనైనా సత్యము ఏది అంటే ఒక ఆర్య సమాజం వేద ధర్మాన్ని చెబుతుంది, అందులో ఉన్నది మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పలేదే వీళ్ళు చెప్తాండారు, వాళ్ళు చెప్పలేదే ఇంత పొట్టలు పెట్టుకునే పూజారులు ఉండారే తిరుపతిలో, ఆడ ఈడ చిన్న జీయరని పెద్ద జీయరని ఇంత పట్టణమాలు పెట్టుకొని పీఠాధిపతులు ఎంతోమంది ఉన్నారా, ఎవరు చెప్పలే అంటే చెప్పరు. వాళ్ళంతా ఈయనకి మూల పురుషున్నే చంపేశారు విషం పెట్టి. ప్రజలకేం చెప్తారు? కాబట్టి ప్రజలు ఎవరి కొద్ది వాళ్ళు మన బుద్ధిని ప్రయోగించి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ యొక్క జ్ఞానం ప్రకారం జీవించడం బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు మనకు ఏదో ఒకనాటికి పరమాత్మ మనకు దర్శనమిచ్చి మనకు మోక్షం ఇస్తాడు. మనం చేయవలసిందల్లా ఆ మార్గంలో జీవించడం మాత్రమే. కాబట్టి ఒకటే పారి మనం బండ ఎత్తుకోవాలని లేదు నెత్తికి, ఒకటే పారి ఏదో మేడలు కట్టియాలని ఏం లేదు. మనము జ్ఞానం పెంచుకోవాలి. మన జీవన నడక ఎలా నడవాలి, మన జీవన విధానం ఎట్లుండాలి. మానవులకు, మనం మృగాలం కాదు. మానవులు అంటే ఏమని అర్థము? మానవతా దృష్టితో. మానవత అంటే ఏమని అర్థము? ఏ జీవిని హింసించేవాడు కాదు. మానవులు అంటే ఏ జీవిని హింసించేవాడు కాదు, మనస్సుతో ఆలోచించి మననశీలుడు అన్నమాట. మానవుడు అంటే మనస్సుతో ఆలోచించి దాన్ని తెలుసుకొని మంచిని మాత్రం చేయువాడు మానవుడు. మానవుడు అంటే నిరుక్తంలో చెప్పబడి ఉంది, మానవుడు అంటే మంచిని చేసేవాడు. చెడు చేసేటంతో మానవులు కాదు జంతువులు అని. అటువంటి జంతు సంస్కారాన్ని వారందరూ మన పైన రుద్ది పోయారు. ఇక లోకములో మంచి ఎక్కడ దొరుకుతుంది మనకు? ఆవులు లేవు, గేదెలు లేవు. ఈనాడు ఎక్కడో కొద్దో గొప్ప పల్లెల్లో ఉంటే అవి ఎవరికి చాలకుండా పోతున్నాయి. ఇంకా ఆరోగ్యాలు ఎక్కడింటి వచ్చాయి? తెల్లవారు లేచాంచి కాఫీలు టీలు, తెల్లవారు లేచాంచి రకరకాల మద్యమాంసాలు ఇవి తినమరిగినారు. తిరుపతిలో ఫ్యూ మంత్స్ బ్యాక్ 1 కోటి సారీ 1 కోటి చిల్లర అంటే టికెట్కి అప్పుడు ఆన్లైన్ అప్పుడు బుక్ అయినాయి. ఏముంది కోటి అంటే? అదేనమ్మా. అయితే మన మూర్ఖులు ఆ విధంగా ఉన్నారన్నమాట. కాబట్టి ఈ మూర్ఖతను తొలగించుకోవడానికే ఈ యొక్క ఆర్య సమాజము సంస్థ అనేది కంకణం కట్టుకొని ఎవరి చేతైన కాడికి వాళ్ళ చేస్తుంది. కోట్లు సంపాదిస్తున్నారు, ఆ కోట్లు నానాక రకంగా ఖర్చు పెడుతున్నారు. కానీ మనుషులకు జ్ఞానం రాలేదు. కారణం ఏమిటి? స్వార్థం. ఎక్కడ చూసినా స్వార్థం తప్ప మరొకటి లేదు. ఈ స్వార్థాన్ని త్యజించినప్పుడు, త్యాగాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు ఇటువంటి కార్యాలు చేస్తారు. త్యాగము అంటే ఏ జీవిని కూడా హింసించకూడదు. తరువాత జీవులకన్నిటికీ మేలు చేసే కార్యము యజ్ఞము, ఈ యొక్కటువంటి హోమము, ఇవి చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం నేర్చుకొని మనము తెలుసుకొని ఈ విధంగా మన వద్ద ఉండబడినటువంటి ధనము మనము తినడానికి బ్రతకడానికి ఉంచుకొని తరువాత చేతనైనంత ఎంతో కొంత మిగిలినంత దైవానికి అర్పించాలి. అదే లోకానికి పూజ. లోకానికి పూజ అంటే యజ్ఞము. ఈ దైవానికి అర్పిస్తే మనకు ఎన్ని రెట్లు వస్తుందో తరువాత జన్మలలో. కానీ నువ్వు సంపాదించి కుప్ప వేసుకుంటే నీకు మానవ జన్మయే రాదు. హింసించి మద్యమాంసాలు తిని బ్రతుకుతూ ఉంటే అటువంటి జన్మయే వస్తుంది. ఆ జంతువులకు నీ శరీరం కూడా కోసి మాంసం వాళ్ళకి ఇవ్వాలి కదా. బాకీ తీరాలంటే ఎట్లా తీరుతుంది? ఆ రకంగా జంతువుల్లాగా పుట్టించి వాటిని తినమని చెప్పేసి దేవుడు ఆ రకంగా ఇతర మనుషులకు పెడతాడు. అంటే ఇది మనకు నరకం కాక ఏమవుతుంది? అటువంటి నరకాన్ని కోరుకోవద్దు. తెలిసినోళ్ళు మహా పూజలు వేదాలు తెలిసినోళ్ళు కూడా అబద్ధాలనే ప్రచారం చేస్తున్నాడు.
రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు మాంసం తిన్నాడు, గోవులను తిన్నారు, కృష్ణుడి పెళ్ళికి 1,00,000 గోవులు తిన్నారు, కోసినారు. ఇట్లా కూతలన్నీ కూడా ఇష్టం వచ్చేట్టు రాసి ప్రజలను ఎందుకు భ్రష్టు పట్టించినారు అంటే మాంసాన్ని జంతువులను పెంచే సంస్థలకు వాళ్లకు లాభం రావాలి, వాళ్లకు దండిగా డబ్బులు కావాలి, ప్రజలు నాశనం అయిపోవాలి. ఇది మనం తెలుసుకోవాలి. వాడు చెప్పినాడు డాక్టరు మనకు మంచిది అని తెలివితేటలు ఉన్నాయి మన వాళ్ళకి. వాడు ఎందుకు చెప్తున్నాడో వీళ్ళకి తెలిస్తే కదూ అది మంచిది ఇది బలం వాడు ఎందుకు చెప్తున్నాడు. ఆ రకంగా చెప్పకపోతే వాళ్ళ వ్యాపారం జరగకపోతే వాళ్ళకు లాభాలు రావు. ఎకరాలు భూములు 1000 ఎకరాలలో పెంచుతారు. ఈ గొర్రెలు కానీ బర్రెలు కానీ రకరకాల జంతువులు, కుందేళ్ళు, కోళ్ళు, మేకలు ఎన్నో పెంచి కోట్లు కూడా పెడుతున్నారు, సంపాదిస్తున్నారు. ఒక కరోనా వచ్చినప్పుడు మాంసము తినవద్దు, చికెన్లు, ఈ కరోనా వస్తుంది, రోగాలు వస్తాయి అంటే తర్వాత ఏం చెప్పారు, మాకు వ్యాపారాలు పడిపోయినాయి అని చెప్పేసి వెంటనే ఏమీ లేదు, అది క్రిమి చస్తుంది, ఉడకబెడితే బాగా చస్తుంది, మీకు ఏ రోగాలు లేవు తినండి అని చెప్పారు. అంటే ఆ రకంగా తిని వదలకోకుండా ప్రచారాలు చేస్తున్నారు. ఇది అసలైనటువంటి ప్రచారమా కాదా, ఇది మంచా చెడ అనుకునేటోళ్ళు ఎవరున్నారు? వాళ్ళు చెప్పారు తినొచ్చు మంచిదే. గాడిద కొడుకు వానికే తెలియదు, ఆ డాక్టర్ కానీ వానికి కానీ వాని శరీర సామర్థ్యం వాడికే తెలియదు. మాంసేన వర్ధతే, మాంసము అభివృద్ధి చేస్తుంది కానీ శరీరాన్ని మనస్సు మానసికమైన పరిస్థితి ఎప్పుడు జ్ఞాన పరిస్థితి అభివృద్ధి కాదు. మాంసము తినేవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో 3 కాలాలలో కూడా ఎప్పుడు భక్తుడు కాలేడు, యోగి కాడు అంతకంటే ముందు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మాంసము తినే వాళ్ళందరూ మొత్తము నరకమైనటువంటి జన్మలెత్తి అనుభవించి చేస్తారు. ఇది తెలుసుకోవాలి ప్రతి వారు కూడా. మేము చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము, ఆ పూజలు చేస్తున్నాము, ఈ పూజలు చేస్తున్నాము అంటే మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాము. కేవలము జీవితంలో ఎవ్వరూ ఏం చేసినా చేయలేకపోయినా ఒక్క మాంసం వదిలిపెట్టండి, ఎంతో పుణ్యం వస్తుంది. ఒక్క మాంసం వదిలిపెడితే మిగతా యజ్ఞాలు యాగాలు మీ బుద్ధి ఉడితే చెయ్యండి, లేకపోతే ఇక్కడ తెచ్చి ఏదన్నా ఉన్నది నెయ్యి ఇటువంటి పదార్థాలు, కొబ్బెర ఇట్లాంటి పదార్థాలు వేయండి. కానీ మాంసము విసర్జించి బ్రతకండి. ఏ జీవిని కూడా ఈ సామి ఆ సామిని చంపవద్దు. అలాంటి స్థితే మరుజన్మలో మనకు వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సత్యాన్ని చెప్పగలిగినటువంటి ఆ దయానందుణ్ణి వీళ్ళందరూ మతస్థులందరూ చంపారు విషాలు పెట్టి. అప్పటికైనా 2 నెలలు 3 నెలలు బ్రతికినాడు అంటే ఆయన శక్తి ఇంకా చాలక వదిలేశారు. ఇది ఈరోజు దీపావళి రోజు ఎన్నుకొని ఆయన ఇడిచిపెట్టాడు దేహాన్ని. అంతగా గొప్ప గొప్ప మహానుభావులు ఉండినటువంటి దేశం. ఇంకా శ్రద్ధానంద స్వామిని ఆయనను కూడా పిచ్చోలతో కాల్చి చంపారు. ఆయనను ఎందుకు చంపారు అంటే ఆయన కొన్ని వేల మందిని ఈ క్రైస్తవులను మార్చి ముస్లింలను హిందువులుగా తయారు చేశాడు వేదజ్ఞానం బోధించి. అంటే వీళ్ళ మతం పెరుగుతూ ఉంది, వీళ్ళను బతకనీయకూడదు అని చెప్పేసి ఆ గురువు ఎవరు అనేది వాళ్ళని చంపే. వాళ్ళు చేసేదన్నీ అటువంటి పద్ధతులే. ఈ మూర్ఖులకు తెలియలే. మన మూర్ఖులే మనకేం చేస్తున్నారు, ఇవి తినండి అవి తినండి. ఆ వెంకట చాగంటి చెప్తాడు, రాముడు ఏ రోజు మాంసము తినలేదు. వాల్మీకి రామాయణం చూడండి, వేదాల్లో లేదు ఇది. అంతయు కూడా వేదాల్లో నిషిద్ధం ఉండాలి. ప్రతి ఒక్క పదాన్ని కూడా విమర్శించి అర్థం చెప్పాడు. తినలేదు రా నాయనా అని. ఈ నా కొడుకులు తిన్నారులే, మా పిల్లలు తిన్నారులే అని చెప్పేసి వాళ్ళకి చెప్పేది. ఆయన కోపం వచ్చి ఒకసారి తలకాయ ఇసురుకుంటాడు. ఏం చేస్తాడు, ప్రపంచంలో కోట్ల జనాభా, ఆయన ఒక్కడు ఏం చేస్తాడు, ఇప్పది చెప్పినాడు ప్రతి ఒక్క ఈ మంత్రానికి, ఈ అక్షరం, ఈ పదానికి ఇది ఎట్లా మాంసం అవుతుంది, ఏ రకంగా పండితులైన వారు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి వాదించండి, నాతో మాట్లాడండి, మీ కొద్ది మీరే చెప్తే ఎట్లా అనుకుంటుంది, ఎట్లా చదవచ్చు, నీకు సంస్కృతం రాదు, వేదం తెలియదు, ఏ రకంగా మీరు ఇది తిన్నారు అది చేసినారు
1,00,000 గోవులు చంపితే ఎంత మాంసం అవుతుంది? ఆ కాలం ఉండే జనాభా ఎంత? ఈ మాంసాన్ని అంతా ఎప్పుడు వీళ్ళు పచనం చేసి వంటలు వండి ఎవరికి పెట్టాడు? ఆ మాత్రం కూడా తెలివి లేదా? పశువులా మీరు అని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మనది కానే కాదు మాంసం. ఇక తర్వాత మద్యం కూడా వాళ్ళ ద్వారా వచ్చినది. వాళ్ళు లేకుంటే అంతకుముందు ఏదీ లేదు, మాంసం లేదు, మద్యం లేదు. ప్రతి ఒక్కరూ నిత్యాగ్ని గోత్రం చేసుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరూ వేద జ్ఞానం నేర్చుకొని ఆ రకంగా యోగులుగా భక్తులుగా తయారైనటువంటి వాళ్ళు. అటువంటి సాంప్రదాయాన్ని మనము ఇంతటి గొప్ప వజ్రం లాంటి ఈ యొక్క విద్యను పెట్టుకొని నానాక చెత్త ఆచారాలన్నీ చేసుకుంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఉన్నతి లేక చచ్చే వరకు కూడా రోజు మాంసాలు తిని తిని చచ్చేటప్పుడు కూడా నాకు 5 దినబుద్ధి అవుతున్నాయి అంటాడు. చూడండి, నీ నాలుక అంత పీకుతా ఉంటే మరి అవి ప్రాణాలు అర్పించాలా? ఎన్ని తిన్నావో అన్ని జన్మలు ఈ కుక్క నక్క జన్మలన్నీ కోళ్ళు గొర్రెల జన్మలు ఎత్తి అనుభవించాలి. ఇది మనకు అవసరమా? మనిషిగా పుట్టినప్పుడు తెలుసుకొని ఈ రకంగా మనము బాగుపడాలి. కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా సత్యార్థ ప్రకాశము కొనండి. దయానందుడు ఒకసారి స్వామి నువ్వు అది ఇది ఇంత గొప్పవాడివి అంత గొప్పవాడిని కొందరు పిలిచారు ఇంటికి, భోజనానికి రా స్వామి మా ఇంట్లోకి అని. తర్వాత వస్తా పో అన్నాడు. తర్వాత 1 గంట సేపు నాక ఇంట్లోకి వెళ్ళారు. లోగిటికి బయట తలాకిలు కానిచ్చి వాళ్ళ తలకాయ కోసి అవన్నీ చేర్చినారన్నమాట, భాగాలు వేసుకుంటా. అప్పుడు ఈయన చూసి ఇది మనకు తరం కాదు అని చెప్పేసి ఇంటికి పోయి మళ్ళీ తన సత్రంలో తనే కూర్చున్నాడు. అప్పుడు ఏం స్వామి మేము భోజనం చేసి పెట్టాము, మంచి మంచి వంటలన్నీ మీరు రాకుండా ఉండారే ఏమి అంటే, నేను వచ్చాను మీరు గమనించలేదు, మీరు చేసే భోజనం నాకు అక్కర్లేదు. ఎట్లా స్వామి మేము మీకోసం చేశాము అంటే, నేను తినాలనుకుంటే నాకు ఏదైనా ఒక మంచి పండ్లు తెచ్చి ఇవ్వండి, ఇక్కడే తింటాను, మీ ఇంటికి వచ్చి కూడా నేను తినను అన్నాడు. అంటే ఎంత గొప్ప స్థితి ఆయనది. మనం కూడా మాంసాలు తినే వాళ్ళ చోట తినకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం వదిలిపెట్టామనుకోండి, వాళ్ళు బంతిలో కూర్చొని నీకు సపరేట్ వేచాంలే అంటారు. సారాయంగట్లేక పోయి నేను తాగలేదంటే ఎవరన్నా ఒప్పుకుంటాడా? కానీ ఆ యొక్క అణువులు ఆ వాసనలు ఇవన్నీ వీనికి కూడా పడతాయి, తిన్నట్టే లెక్క. కాబట్టి ఎవరు కూడా మాంసాహారుల దగ్గర మాత్రం కూర్చొని పోవాకండి. వదిలిపెట్టిన వాళ్ళందరూ కూడా ఈ రకంగా మనకు బ్రతకాలి. దాంతో మనకేమవుతుంది, వాడు ఏమన్నా అనుకుంటాడు మనం పోకపోతే అనుకోవాకండి. నిజంగా మన మీద ప్రేమ విశ్వాసము ఉంటే వాడు మనకు తగినట్లు సపరేట్గా పక్కన ఏర్పాటు చేసేయాలి. చేయకపోతే పో నాకెందుకు దాంతో అనేటువంటి మనస్సు దిటవు చేసుకోవాలమ్మా. ఈ రకంగా ఈ యొక్క 2 వదిలేసి ఈ జన్మలో మనము యజ్ఞము చేతనంత చేసుకుంటూ ఉంటే చాలు. ఇంకా తరువాత దేవుడే తీసుకుపోతాడు. యాదావకు తీసుకుపోవాలనో, నీకు జ్ఞానం ఇవ్వాలనా, విద్య ఇవ్వాలనా, ఇంకా ఏమి ఇవ్వాలి, ధనము ఇవ్వాలనా, మనం చేసే పనిని బట్టి దేవుడే ఇస్తుంటాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలని మీకందరికీ మేము ఈ విధంగా ప్రతి ఒక్కసారి కూడా పౌర్ణమికి అమావాస్యకు చెబుతున్నాము. మీ సంశయాలు మీ అనుమానాలు ఏమున్నా కూడా అడగండి, చెబుతాము. ఇటువంటి సత్యార్థ ప్రకాశము పుస్తకము తీసుకోండి, మా దగ్గర ఉన్నాయి. 100 రూపాయలు అంతే, ఎంతో కాదు. 100 రూపాయలకు ఈ నిత్య జీవితంలో ఎంతో ఖర్చులు పెడుతుంటారు. నీకు మొత్తము సమస్త జ్ఞానము తెలుస్తుంది. అవి చదివి తెలుసుకుంటే ఇతరత్రా వాళ్లకు ఎంత పండితులకైనా కూడా సమాధానం చెప్పే జ్ఞానం లభిస్తుంది. ఇంకా ఒకరిని అడగాల్సిన పనిలే మీరు. కాబట్టి ఆ యొక్క గ్రంథము కొనుక్కొని ఇక్కడికి వచ్చి చదువుకుంటా వింటా ఉంటే ఇంకా చాలు, అంతే. ఎక్కువ అవసరంలే, మీకు అన్నీ తెలుస్తాయి. వాటిలో ఏవైనా ఒకవేళ అర్థం కాలేదంటే ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి.